ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ బిల్డింగ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రజా ప్రతినిధుల నివాస సముదాయాన్ని పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు చివరి దశకు చేరుకున్నాయని వివరించారు. ఇంటీరియర్ వర్క్స్ ముగించి 2-3 వారాల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి భవనాలు అప్పగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లలో 288 అత్యాధునిక ఫ్లాట్లు నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఆసుపత్రి వంటి సౌకర్యాలతో పాటు పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్న పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ కాంట్రాక్టర్లను సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు పూర్తి చేసిన వెంటనే మంత్రులు, ఉన్నతాధికారుల క్వార్టర్స్ పనులను కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల టవర్ల వర్క్స్ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. 2027 ఆగస్టు నాటికి ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరుగుతున్న పనుల గురించి పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రాజధాని ప్రాజెక్టుపై జాతీయ స్థాయిలో ఆసక్తి కనిపిస్తోంది. పక్కా ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాలమైన రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. నివాస, వాణిజ్య ప్రాంతాలు వేరువేరుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పనికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా పని ప్రదేశాలకు దగ్గరలోనే రెసిడెన్షియల్ ఫ్లాట్లను కేటాయించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంతో రాజధానికి ఒక రూపు వస్తుంది. ఇదే సమయంలో విద్యా సంస్థలు, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలు పూర్తయితే అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా టేకాఫ్ అవుతుంది. ఒక్కసారి ఆటో మోడ్ లోకి వెళ్తే ఇక అమరావతి అభివృద్ధిలో అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది.